Hi friends, welcome back to my channel Study Affairs. జూన్ 3, 2026న కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ డికే శివకుమార్. సుప్రీంకోర్టులో 12వ మహిళా న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ మోహన. కేంద్ర ప్రభుత్వం లోఖండే ప్రశాంత్ సీతారాంను ఏ సంస్థకు కొత్త చైర్మన్గా నియమించింది? కరెక్ట్ ఆన్సర్ సిబిఎస్ఈ. కేంద్ర కేబినెట్ ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎన్ని కోట్ల పథకాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ 9,585 కోట్లు. మే 2026లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఎంతకు చేరాయి? కరెక్ట్ ఆన్సర్ 1,94,000 కోట్లు. జూన్ 2, 2026న డిఆర్డీఓ మరియు ఐఏఎఫ్ విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ క్షిపణి పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ రుద్రం-2. భారత్ వియత్నాంతో ఎంత విలువైన బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి ఒప్పందాన్ని ఖరారు చేసింది? కరెక్ట్ ఆన్సర్ 6,000 కోట్లు. జూన్ 1, 2026న ఇరాన్ ఏ దేశంపై క్షిపణి మరియు డ్రోన్ దాడులు చేసింది? కరెక్ట్ ఆన్సర్ కువైట్. కేంద్ర జలశక్తి మంత్రి జూన్ 1, 2026న ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ స్వచ్ఛ గావ్ సురక్షిత్ జల్వాయు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఖేత్ బచావో అభియాన్. జూన్ 2, 2026న అస్సాంలో ప్రారంభమైన మిషన్ సెనేజోరి దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ మూగా సిల్క్. ద ఎర్త్ ప్రైజ్ 2026 ఆసియా విన్నర్స్గా నిలిచిన భారతీయ విద్యార్థులు అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ప్లాస్టిక్. ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఏ సంస్థ రీసెర్చ్ చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ ఐఐఎం ఇండోర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.